సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ఒక సవాల్ విసిరారు. 10 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటది? వాట్సాప్ గవర్నెన్స్లో ఉండేటువంటి లోపాలని కనుక ఎవరైనా ప్రూవ్ చేస్తే 10 కోట్లు తన వ్యక్తిగతంగా చెక్ ఇస్తాననేటువంటి సవాల్ అది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఆ పర్యటన తర్వాత జరిగేటువంటి పరిణామాలు, వాట్సాప్ ఛాలెంజ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. వాట్సాప్ ఛాలెంజ్ ఒకటి ఇచ్చారు లోకేష్ గారు. మొన్నే మొదలైంది వాట్సాప్ గవర్నెన్స్ అనేది. అవును సార్. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ లోపాన్ని కనుక ఎవరైనా తీసుకొస్తే, ఆయన దృష్టికి తీసుకొస్తే, వైసీపీ వాళ్ళే కాదు, ఓపెన్ ఛాలెంజ్ కాబట్టి ఎవరైనా చేయవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియలో లోపం ఉందని నిరూపిస్తే 10 కోట్లు చెక్ ఇస్తానంటున్నారు. అది కూడా సొంతంగా గవర్నమెంట్ డబ్బులు సంబంధం లేకుండా. సో ఏంటి ఇది, ఎలా చూడాలి అంటే సార్, అది ఆయన కాన్ఫిడెన్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి ఒక విధానంగా చూడాలా. అది కాకుండా వాళ్ళు పార్ట్నర్షిప్ అయింది ఏ సందుగొందులో ఉండే కంపెనీలతో కాదు కదా సార్, మెటాతో. సో ఈ గూగుల్ సంస్థకు సంబంధించిన మెటా దాంతో వాళ్ళు ఇదైనారు అనమాట. దీన్ని అంటే లోకేష్ గారికి వాట్సాప్ గవర్నెన్స్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, మెటాతో ఒప్పందం చేసుకున్నారు. చిన్న కంపెనీ కదా యాక్చువల్గా. సో దానితో చేసుకునేటప్పుడు ఈయనకున్న చదువు సంధ్యలతో వాళ్ళతో అన్ని మాట్లాడుంటారు. కానీ మన వైసీపీ వర్గానికి ఏంటంటే దాంట్లో ఏదో డేటా చోరీ చేయడానికి, దాంట్లో లోకేష్ గారు చెప్తున్నారు, జనాల డేటా ఏది మాకు అవసరం లే, ఒక ఓటర్ల డేటా తప్ప. ఆ ఓటర్ల డేటా జనరల్గా పబ్లిక్ డాక్యుమెంట్ తప్ప మాకు మరి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదని చెప్తున్నారు. సో దీని గురించి చెప్పడానికి ముందర ఏంటంటే సార్, లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ అశ్విన్ వైష్ణవ్ గారిని, అంటే రైల్వే శాఖ మంత్రి, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిని కలవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఉంది సార్. ఒక యూనివర్సిటీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చేదానికి వాళ్ళ కోటాలో ఒకటి ఉంది. రీసెంట్గా మనం వినపడ్డం ఏంటంటే, మహారాష్ట్రలో ఈ యూనివర్సిటీ పెట్టడానికి ఒక పెద్ద ప్రయత్నంగా జరుగుతుంది. బహుశా ఇది లోకేష్ గారికి తెలిసి ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పడే తాపత్రయం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనాల కోసం పల్లెటూరు లెవెల్లో పడేటటువంటి తాపత్రయం, లోకేష్ గారు కంపెనీలని వాటిలన్నింటి తీసుకొచ్చి జనాల చదువు సంధ్యలకు సంబంధించి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి పడేటటువంటి తాపత్రయం. ఆ క్రమంలో ఈయన అక్కడికి వెళ్ళింది వచ్చేసి 2-3 విషయాలు వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి ఆ యూనివర్సిటీని మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా చూడమని చెప్పేసి ఆల్మోస్ట్ 2 గంటల సేపు డిస్కషన్ జరిగింది ఆయనతో. ఓకే, మాకు ఇవ్వండి ఆ యూనివర్సిటీ, మా రాష్ట్రానికి చాలా అవసరం, మీ సపోర్ట్ ఇప్పుడు ఎంతైనా ఇదని చెప్పేసి ఆయనతో ఆ యూనివర్సిటీని, ఎందుకంటే అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని ఏఐలో ఫ్యూచరిస్టిక్ స్టేట్గా ఇన్ ఇండియాలో మొత్తం మీద ఫ్యూచరిస్టిక్ స్టేట్గా ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మైక్రోసాఫ్ట్తో కలిసినారు, తర్వాత ఈ గూగుల్తో కలిసినారు, ఏఐకి సంబంధించి ఎన్విడియాతో కలిసినారు. బాంబే వస్తే ఆయన సీఈఓని పోయి కలిసినాడు లోకేష్ గారు. ఏఐలో ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్గా చేయాలంటే రెన్యూబుల్ ఎనర్జీలు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా స్టూడెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్గా చేయాలని చేస్తున్న ప్రయత్నంలో ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఆయన ఆల్మోస్ట్ ఒప్పించినటువంటి సందర్భం. అదేవిధంగా అదే సమయంలో మరొక విషయం, గ్లోబల్గా డేటా సెంటర్స్కి సంబంధించి $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది గ్లోబల్గా, ప్రపంచం మొత్తం మీద. దాంట్లో ఒక ఇండియాలోనే $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ఒక అంచనా ఇండియాకి డేటా సెంటర్స్ సంబంధించి. ఈ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ దాంట్లో బిజినెస్ తీసుకున్నట్టే $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఇండియా మొత్తం మీద డేటా సెంటర్స్కి సంబంధించి, దాంట్లో హైయెస్ట్ షేరు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలా, అది కూడా వైజాగ్కి తీసుకురావాలని చేసేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈయన వెళ్ళి అశ్విన్ వైష్ణవ్ గారితో కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు ఆయన చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ గురించి అశ్విన్ వైష్ణవ్ గారికి చెప్తూ, మీరు మాకు సపోర్ట్ చేయాలా, మేము దెబ్బతిన్న రాష్ట్రం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే, ఆయన కూడా ఏం అష్యూరెన్స్ ఇచ్చినారంటే, తొందరలో ఆయన వైజాగ్కి, తిరుపతికి సందర్శించి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఇంతకు ముందర టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి మేలు
ఇవి రెండు కూడా ఆయన వచ్చి చూస్తాను అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో దాంట్లో భాగంగా మరొక విషయం ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఫస్ట్ టైం మేము తీసుకొచ్చినామని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇండియాలో వేరే వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా దీని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి అని వేరే రాష్ట్రాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారు దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత సో వీటన్నిటిని చెప్తూ విమర్శలకి సమాధానం చెప్తూ ఆయన ఏం చెప్పినారు, విమర్శలతో జగన్మోహన్ రెడ్డి గారే విమర్శలు చేశారు కదా, చిన్న నాయకులు వైసీపీలో చిన్న నాయకులు మాజీ ముఖ్యమంత్రి అదే ఆయన విమర్శించారు కదా వాట్సాప్ లో చేస్తే డేటా చోరీ అని చెప్పేసి చెప్పినప్పుడు ఈయన చేసిన ఓపెన్ ఛాలెంజ్ ఏంటి అంటే మీరు గాన ప్రూవ్ చేస్తే 10 కోట్లు నా వ్యక్తిగత చెక్ ఇస్తా, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఛాలెంజ్ ఎవరైనా యాక్సెప్ట్ చేయండి అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసే వాదనలో గాన చిత్తశుద్ధి దానికి సహేతుకంగానే ఉంటే 100% వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ప్రూవ్ చేసినారంటే ఇది మీడియా ముఖంగా చేసినటువంటి ఛాలెంజ్ ఆయన. దాంట్లో ఇప్పుడు ప్రూవ్ చేసినారంటే అది కూడా ఢిల్లీలో కూర్చొని చేసిన ఛాలెంజ్ ఒక క్యాపిటల్ లెవెల్లో. ఇప్పుడు నిజంగా వీళ్ళకి జనాలకు ప్రూవ్ చేయాలనుకుంటే దాన్ని ఛాలెంజ్ని టేకప్ చేసి గాన ప్రూవ్ చేస్తే డేటా చోరీ అవుతుందని చెప్పేసి అని అప్పుడు జనాలు కూడా మెచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో దానికి సమాధానం చెప్పినాడు ఆయన. ఆయన ఎప్పుడైందంటే ఎప్పుడు వైసీపీకి వేరే పనే లేదని చెప్పేసి చెప్తూ అంటే వాళ్ళు అబద్ధాలే ప్రచారం చేస్తారని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినాడు ఆయన. నేను గాన ఒకవేళ అంటే ఈ కేసులకు సంబంధించి కూడా ఒక పాయింట్ మాట్లాడాడు. ఎలాంటి కేసులు లేవు, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు 56 రోజుల లోపల పెట్టి ఇబ్బంది పెట్టినారు. ఒకవేళ నేనేదన్నా తప్పులు చేస్తుంటే ఇంతకు ముందర 5 ఏళ్ళలో నేను తప్పు చేస్తుంటే చిన్న అవకాశం దొరికినా నన్ను వదిలిపెట్టుంటారా, ఏం చేయనా ఆయన్నే లోపలేసి 52 రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు నేను చేసిన దాంట్లో ఏదైనా అవకాశం ఉంటే నన్ను వదిలిపెట్టుంటారా. సో అలాంటివి చేసేదానికి అవకాశం లేదు, నేను చేయను అని చెప్పేసి కూడా ఇవన్నీ చాలా మైండ్తో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూడాలా. ఈవెన్ సెమీ కండక్టర్కి సంబంధించి కూడా ఆయన చెప్పినాడు. ఆయన ఒక మాట అన్నారు, సార్ మాది రాజధాని ఒకటే ఉంటుంది, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ చేస్తాం, రాష్ట్రం అంతా ఉంటుంది, రాజధాని ఒకటే అమరావతి, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ చేస్తామని చెప్పేసి ఆయన మళ్ళీ ఒకసారి ఆయన స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్లన్నీ చెప్పి ఆయన ఈ డిస్కషన్ చేసే ఆ 10 కోట్ల చెక్ ఛాలెంజ్ చేయడం జరిగింది సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వాట్సాప్ ఛాలెంజ్ లాగా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏపీని సెమీ కండక్టర్ల హబ్గా ఏఐ క్యాపిటల్గా మార్చేటువంటి క్రమంలో జాతీయ స్థాయి యూనివర్సిటీని ఏపీకి కేటాయించాలనేటువంటి విజ్ఞప్తిని కేంద్ర మంత్రితో నారా లోకేష్ చేశారు. అలానే వాట్సాప్ గవర్నెన్స్ పైన వస్తున్నటువంటి విమర్శలకి ఒక బహిరంగ సవాల్ విసిరారు. ఈ సవాల్ని మాజీ సీఎం తీసుకుంటారా లేదా వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.